విషయాల్లో మా దృష్టికి వచ్చిన దోషాలు కూడా మేము ఒప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. అంటే మాకు తెలిసినవి, జయించలేనివి. ఈ విధంగా మీకు ఆమోదయోగ్యమైన రీతిలో మీ ఆశీర్వచన పాత్రలో యోగ్యంగా చేయవేయడానికి, తద్వారా కలుగు ఆశీర్వాదం అనగా మీ కృపాసనం దగ్గరికి కృప పొందుకోవడానికి, సమయోచితమైన సహాయం కొరకు రావడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు, మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. అంతటా ఆయన తన శిష్యులను, జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, ఈ వాక్య భావం మేము ఎరుగునట్లు మాకు సహాయం చేయండి. మీ ప్రత్యక్షతను మాకు దయచేయడం కొరకు అయ్యా, అల్పడను, అయోగ్యను, మట్టివాడినైనా మీ దాసుడను, దీనుడను, మీ భక్తుడను నేను మీకు అప్పగించుకుంటున్నాను. నా శరీర ప్రాణాత్మను మీ వశం చేసుకొనమని మీ రక్తమును ఆశ్రయించి అగ్నితో పుటము వేయండి, పరిశుద్ధపరచండి. యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరచి మీ చేతిలో భద్రపరచి మీ ఆత్మకార్యం నా యందు, మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ, మీ శైలిలో, మీ స్థాయిలో జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, చదువుబడిన లేఖన భాగం ప్రారంభంలో అంతటా అని వ్రాయబడి ఉంది. అంతటా దీని యొక్క ఈ ప్యాసేజ్ యొక్క ప్రారంభం 27వ వచనంలో ప్రారంభమవుతుంది. ఫిలిప్పుదైన కైసరుకు చెందిన గ్రామాలకు యేసుప్రభు వారు వచ్చారు. ఈ ప్రాంతంలో మీరు ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు. ఇర్మియా అన్నారు, ప్రవక్త అన్నారు, బాప్తిస్మం యోహాను, ఇలాగ అనేక మాటలు చెప్పారు. అవి అయిపోయిన తర్వాత మీరేమనుకుంటున్నారంటే, సజీవుడువైన దేవుని కుమారుడవు, నీవు క్రీస్తువు అన్నారు 29వ వచనంలో. అప్పుడు తన గూర్చి నీ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితంగా చెప్పాడు. ఇది రహస్యంగా ఉంచవలసిన మాట. ఆ తర్వాత దాంతోపాటు మరి ఒక మాట చెప్తున్నాడు. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుడు అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాను. ఇందాకేమో ఎవరితో చెప్పదన్నారు, ఇదేమో బహిరంగంగా చెప్పారు. పేతురు ఆయన చేపట్టుకుని ఆయన గద్దింపసాగను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించను. ఈ సందర్భము మత్తయి సువార్త 16వ అధ్యాయంలోను, లూకాసు వార్త 9వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉంది. పేతురు సాతానా వెనుకకు పొమ్ము అన్నారు. అంటే పేతురుని గురించి ఆయన మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి, అక్కడేముంది, ఉపేక్షించబడి చంపబడి, లూకాసు వార్తలో విసర్జింపబడి చంపబడి అని ఉంటుంది కదా. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, ఇది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలగదని ఆయన గద్దింపసాగాడు.
సాతానా నా వెనుకకు పో. ఎవరిని? యేసు ప్రభు శిష్యుల్లో ప్రధానమైన శిష్యుడు కదా, ఆయనతో పాటు కలిసి 3.5 సంవత్సరాలు ఇంచుమించు ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని అంటున్నాడు సాతానా పొమ్మని. సాతాను ఎన్ని విధాలుగా పనిచేస్తాడు? చాలా కాలం క్రితం చెప్పాను. టెంపరీగా పనిచేస్తాడు, పర్మనెంట్గా పనిచేస్తాడు, ఒరిజినల్గా పనిచేస్తాడు. ఇది టెంపరీగా పనిచేసేది దేవభక్తుల మీద. ఆ టైంకి వస్తాడు, ఒక చెడ్డ ఆలోచన, చెడ్డ మాట కలగజేస్తాడు, వెళ్ళిపోతాడు. టెంపరీ. పర్మనెంట్గా పనిచేసేది ఇస్కరియోతు యూదా. ఇక సాతాను అతనిలోకి ప్రవేశిస్తే ఇక మరణానికి వెళ్ళిపోవడమే. ఒరిజినల్గా ఉండేటువంటి సాతాను లూసిఫర్, దేవుని ప్రణాళికను చెడగొట్టేటువంటి వాడు, నిరంతరం పనిచేస్తూ ఉంటాడు. వాడు వాడి టీంలోని వ్యక్తులు ఇలాగ చేస్తూ ఉంటారు. సరే, ఇక్కడ సందర్భం దేవుని ప్రణాళిక యెషయా 53 నెరవేరాలని యేసు ప్రభువారు చెప్తున్నారు. పేతురు అది గుర్తుపట్టడం లేదు. అది గుర్తుపట్టకుండా ప్రభు అది నీకెన్నడూ కలుగదని ఆయన గద్దింపసాగాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? సాతానా వెనక. అంటే పేతురు ఎక్కడున్నాడు ఇప్పుడు? యేసు ప్రభువారికి ముందున్నాడు. యేసు ప్రభువారు గొర్రెల కాపరి, పేతురు గొర్రె. నమ్మకమైన మంచి కాపరి గొర్రెలకు ముందు నడుస్తాడా, వెనక నడుస్తాడా? యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో గొర్రెలకు ముందుగా నడుస్తాడు. ఈయన కాపరి కంటే ముందుగా వెళ్ళి కాపరికి ఆలోచన చెప్తున్నాడు. కాపరి కంటే ముందుగా వెళ్ళాడు అంటే అర్థం ఏమిటి? అపవాది చేత నడిపించబడ్డాడు అని అర్థం. ఎప్పుడు కూడా కాపరి వెనకే ఉండాలి. ఆయన ఏది చెప్పాడో ఆ చెప్పిన దాని ప్రకారం చేయడానికి ఇష్టపడాలి. కానీ అందుకు వ్యతిరేకంగా మాట్లాడితే మనుష్యుల ఆలోచనలు, వీరేం చెడ్డవారని చెప్పడంలా, మనుషుల పద్ధతులు ఆలోచిస్తున్నారు, మనస్కరిస్తున్నారు. దేవుని ప్రణాళిక ఏమిటో వీళ్ళకి అర్థం కావడం లేదు. దేవుని ప్రణాళిక అర్థం కాని కారణాన దేవుని పనికి ఈ పరిశుద్ధులైన వ్యక్తులే ఆటంకంగా ఉంటున్నారు. ఇది సందర్భం. ఈ సందర్భాన్ని గురించి చెబుతూ ఆయన ఏమన్నాడు? మన మూలవాక్యం మార్కు 8:34లో, అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు. యేసు ప్రభువును వెంబడించాలి అంటే అందరికీ కాదు ఈ వర్తమానం. యేసును వెంబడించాలి అనుకున్న వాళ్ళకి ఈ వర్తమానం. ఈ మాట మీరు మనసును పెట్టండి. ఈ సన్నివేశం మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం, మార్కు సువార్త 8:34, లూకా సువార్త 9:23, లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. ఇలాగ అనేక సందర్భాల్లో ఈ ఒకే సన్నివేశాన్ని రాశారు. ఒకే సందర్భాన్ని. ఎవడైనాను తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకుంటే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఇన్నిసార్లు ఒకే అంశాన్ని గురించి ప్రభు రాయించారంటే ఇదెంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం కదా. నన్ను వెంబడింపగోరువాడు ప్రభు కన్నా ముందు నడవద్దు, ప్రభువుకి ఆలోచన చెప్పద్దు, సందేహాలు ఉండవద్దు, సంశయాలు ఉండవద్దు. ప్రభు ఏది చెప్పారో అది చేయడానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడిన వాడే ప్రభువును వెంబడించేవాడు. అలా ఇష్టపడని వాడు ప్రభువును వెంబడించేవాడు కాడు. ఈ మాట మీరు మనసును పెట్టండి. ప్రభువును వెంబడించేవాడికి ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన లక్షణాలు ఇక్కడ చెప్పబడ్డాయి. 1, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని, ఇది మొదటి లక్షణం. 2, సిలువను ఎత్తుకొని, 2వ లక్షణం. 3వది నన్ను వెంబడింపవలెను. అంటే ఆయనను గురించి వెంబడించాలి అంటే ఎందుకు సనగద్దు, ఎందుకు సందేహాలు తెలియపరచవద్దు, ఎందుకు దేవునికి ఆలోచన చెప్పవద్దు అంటే మొట్టమొదటిగా ఆయన నీ కొరకు పరము నుండి దిగి వచ్చాడని, ఈ సృష్టిని శాసించే దేవుడని, తుఫానులను గద్దించిన వాడు, దైవ శక్తులను పారత్రోలిన వాడు, వ్యాధులను బాగు చేసిన వాడు, ఒక పదార్థాన్ని ఇంకొక పదార్థంగా మార్చిన వాడు, నీళ్ళను ద్రాక్షరసంగా, మృతులను సజీవులుగా చేసినవాడు. అంత శక్తి నీకుందా?
లేదు కదా. మరి అంత శక్తి కలిగిన ఆయన్ని నువ్వు దేవునిగా ఆరాధిస్తున్నప్పుడు, మనిషి కుమారుడు శ్రమలు పొంది, లేదు హింసించబడి, లేదు ఉపేక్షించబడి చంపబడతాడు, ఇది నిత్యమని చెప్తూ ఉన్నప్పుడు, ఆయన మాట్లాడుతున్న మాటల వెనుక అర్థం నీకు తెలియకపోతే ఆ అర్థం తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ ఆ ప్రయత్నం చేయకుండా ప్రభువుకి సలహా చెప్తున్నావు ఆయన ఎవరో నీకు అర్థం కాలేదు. ఆయన ఎవరో నీకు అర్థం కాలేదు కనుక ఆయనకి నువ్వు సలహా చెప్తున్నావు, సంశయిస్తున్నావు, సణుగుతున్నావు. వెంబడించగోరేవాడికి ఉండవలసిన మరి ఒక లక్షణం, ఉండకూడదని ఏవైతే చెప్పానో ఉండవలసినవి. ఆయన అంతకుముందే కదా పేతురు గారు చెప్పారు, నువ్వు సజీవుడువైన దేవుని కుమారుడువయ్యా, నువ్వు క్రీస్తువయ్యా, అభిషిక్తుడువయ్యా, జీవము కలిగిన మాటలు నీ వద్దే ఉన్నాయి. ఈ మాటలన్నీ చెప్పారు కదా. పరం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడు అని నమ్మినప్పుడు మరి ఆయన నేను సిలువలో మరణించాలి, తృణీకరించబడి, ఉపేక్షించబడి, చంపబడాలని చెప్తుంటే అది నీకు దూరమగునుగాక అనే మాట ఎంత అమాయకత్వం. ఆయన ఎవరో అర్థం కాలేదు. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఎదురవుతుంది, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని. ఉపేక్ష అంటే ఏమిటి? ఆపేక్ష అంటే ఏమిటి? కోరుకోవడం. ఉపేక్ష అంటే తృణీకరించుకోవడం. విజయకుమార్ అనేవాడు ఉన్నాడు. విజయకుమార్ గురించి చెప్పుకోవాలి, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు ఉపయోగం లేనివాడు, నీ వల్ల ఏమీ కాదు, నువ్వేమీ చేయలేవు, నువ్వు చేతకాని వాడివి, నువ్వు వ్యర్థుడవు అని చెప్పుకోవాలి. ఈ మాటలు చెప్తుంటే ఇంకో వచనం జ్ఞాపకం వస్తుంది. ఏమిటది? ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటది? ఒకే ఆజ్ఞ, నిన్ను వల్లే నీ పొరుగువాడిని, ప్రభువును ప్రేమించు, తర్వాత నిన్ను వల్లే, అలాంటిదే ఇంకొకటి, నిన్ను వల్లే నీ పొరుగు. నిన్ను ప్రేమించుకోమన్నాడు కదా అక్కడ. నిన్ను ప్రేమించుకొని నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. అక్కడేమో నిన్ను ప్రేమించుకోమని చెప్పి ఇక్కడ నిన్ను ఉపేక్షించుకోమంటున్నాడు. ఏమిటి? ప్రశ్నార్థమైందా? నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అంటే మొదట నిన్ను నువ్వు ప్రేమించుకో. ఇక్కడేమంటున్నాడు? నిన్ను నువ్వు ఉపేక్షించుకో అంటున్నాడు. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఇప్పుడు ఉపేక్షించుకోవాలా, ప్రేమించుకోవాలా? ఏమండి? ఉపేక్షించుకోవాలి. ప్రేమించుకోవద్దా? అయితే ఆజ్ఞ మనం నెరవేర్చొద్దా? ఎలా? ప్రేమించడం ఉపేక్షించుకోవడం రెండు ఒకటే అవుతుందా? కాదు. నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే అసలు నువ్వెవరు? ఆయనను ప్రభువా అని పిలుస్తున్నావంటే మొదట ఏమన్నాడు? పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో నీ ప్రభువుని. ఆయన నీకు ప్రభువు అయితే, ఆయన నీకు ప్రభువు అయితే, నువ్వు ఆయనను ప్రభువుగా అంగీకరిస్తే, నీ జీవితంలో ప్రతి విషయంలో ఆయన ప్రభుత్వం చేసే వ్యక్తిగా నువ్వు ఆయనను అంగీకరిస్తే, అప్పుడు ఈ కనబడుతున్న నీవు కాదు, నీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు సరెండర్ అయ్యారు. ఈ కనపడుతున్న వ్యక్తి మృతతుల్యమైన శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఈ నిన్ను కాదు నువ్వు ప్రేమించవలసింది. ఎవరైతే ఆయన రక్తం చేత కొనుక్కొని ఆయన సొత్తుగా చేసుకున్నాడో ఆ నిన్నును నువ్వు ప్రేమించు. ఆ నిన్నును నువ్వు ప్రేమించి ఈ శరీరధారి అయిన నీవున్నావు కదా, ఈ లోకంలో భౌతికంగా కనబడుతున్న విజయకుమార్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, నీ పేరు నువ్వు చెప్పుకో. ఈ వ్యక్తిని తృణీకరించు, ఈ శరీరం యొక్క ఆశలను తృణీకరించు, ఈ శరీరం యొక్క కోరికలను ఉపేక్షించు. ఈ వ్యత్యాసాన్ని గుర్తుపట్టాలి. వాక్యం ఎప్పుడు వ్యతిరేకంగా ఉండదు, వ్యతిరేకంగా కనబడుతుంది అంతే. ఈ భౌతికపరమైన రూపం ఏదైతే కోరుకుంటుందో దానిని ఉపేక్షించు. నీ అంతరంగంలో ఎవరు ఆయన ఏం రక్షించారు? శరీరాన్న, ప్రాణాన్న, ఆత్మన? 10:29 మన ఆత్మను రక్షించాడు. ఆత్మ లేకపోతే ఈ శరీరం ఏమిటి? మృతతుల్యమైంది. మన ఆత్మను ఆయన రక్షించాడు. మనలో ఉన్న మన అంతరంగ పురుషుడిని ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు అంతరంగ పురుషుడు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని పొందుకునేటట్లు ఆ ప్రాచీన స్వభావానికి మూలమైన పాప మరణ నియమం ఉన్న ఈ శరీర రూపంలో ఉన్న ఈ వ్యక్తిని ఉపేక్షించు.
అంతరంగ పురుషుని యొక్క ఆలోచన నెరవేర్చడానికి నిన్ను నువ్వు ప్రేమించుకో. ఈ మట్టి శరీరం శాశ్వతమైనది కాదు. దీనికి పోషణ, దీనికి అలంకరణ, దీనికి ఘనత, దీనికి సుఖం అవసరమా? కాదు. మహిమ శరీరం ఆయన నాకు ఇవ్వబోతున్నాడు. దాని కొరకు ఈ శరీరపు ఆశలు నేను చంపుతున్నా, ఈ శరీరం కోరికలను నేను సిలువ వేస్తున్నా. లోకమునకు నేను, నాకు లోకము సిలువ వేయబడింది అంటాడు 6:14 గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు. అవునా? ఉపేక్షించుకోవడం అంటే నేను ఎవరికి ఉపయోగకరం కాదు, నేను కూడా ఉపయోగకరం కాదు అని భౌతికంగా ఉన్నటువంటి ఈ శరీరము ద్వారా చేసేటువంటి కార్యాల విషయంలో. మరి అలాగే శరీరం లేకుండా ఏ కార్యాలు చేయలేము కదా. నా లోపల ఉన్నాడే నేను, ఆయన దేవుని స్వరాన్ని విని నాకేం చెప్తున్నాడో ఆ పనులు చేయడానికి ఈ శరీరాన్ని నేను లోపరుచుకుంటాను. అది నా శరీర ఇష్టానికి వ్యతిరేకంగా ఉండొచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు ఈ పని ఎలా చేయాలని అడుగుతారు. అడిగినప్పుడు చెప్తాను ఇలా చేస్తే బాగుంటుందని. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీ ఇష్టం పాస్టర్ గారు అంటారు. అది ఎంత చెడ్డ మాట తెలుసా, ఎంత కోపాన్ని తెప్పించే మాట తెలుసా. మీ ఇష్టం ఏమిటి? పాస్టర్ గారు చనిపోయి ఉంటే ఇంకా ఆయనకి ఇష్టం ఎక్కడుంది? లేదు. ఆయన ఒక మాట చెప్పారు అంటే అర్థం ఏమిటి అంటే ఆ చెబుతున్నటువంటి కార్యం అది దేవుని చిత్తమని, అది దేవునికి మహిమను తెచ్చేదని, అది ప్రజలకు మేలు చేస్తుందని, అది దేవుని ఇష్టమే సేవకుడు చెప్పాడు, లేకుంటే ఆత్మపూర్ణులైన వ్యక్తులు చెప్పారు. కానీ ఆయన సొంత ఇష్టమని కాదు. నీ ఇష్టమో నా ఇష్టం ఏమీ లేదు. నువ్వు క్రీస్తునందు సిలువ వేయబడిన వ్యక్తివి అయితే దేవుని ఇష్టమే మన జీవితాల్లో జరగాలి. మనం ఏదైనా చెప్తున్నామంటే దానికి ఒక ప్రమాణం ఏమిటి? అది దేవునికి మహిమను తెచ్చేదై ఉండాలి, మనకు కానీ మనతో ఉన్న వారికి కానీ మేలు కలిగించేదై ఉండాలి. అది మన ప్రమాణం. ఆ ఇష్టాన్ని, దేవుని ఇష్టాన్నే మన ఇష్టంగా చేసుకున్నాం. నా ఇష్టము కాదిది, నీ ఇష్టమే నా ఇష్టముగా చేసుకున్నానని తనువు నాదిదిగో అనే పాటలో ఆ ఉన్నతమైన మెట్టుకొచ్చినాక భక్తులు మంగమూరి దేవదాసయ్య గారు ఆ పాటను రాసుకున్నారు. ప్రతి విశ్వాసి కూడా ఉన్నతమైన మెట్టులోనికి రావాలి. ఆ ఉన్నతమైన మెట్టులోనికి రాకుండా దైవభక్తి సాధన చేయలేం, యేసును వెంబడించలేం. యేసును వెంబడిస్తే ఎక్కడికి వెళతాం? యేసు తన కొరకైన సెలవును మోసుకొని తాను ఎక్కడికి వెళ్ళాడు? మరణించి తర్వాత తిరిగి లేచి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి సింహాసనం మీదకి వెళ్ళాడు. నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ కొరకైన సెలవును నువ్వు మోస్తూ ఆయనను వెంబడిస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు అక్కడికి వెళ్తావు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎందుకు మనల్ని మనం ఉపేక్షించుకోవాలి? ఎందుకు మన కొరకైన సెలవును మనం మొయ్యాలి? ఎందుకు యేసును వెంబడించాలి అంటే యేసు తన కొరకైన సెలవును తాను మోస్తూ తాను ఉపేక్షించుకొని ఎవరి చేత? ప్రజలందరి చేత, శాస్త్రులు పరిసయ్యుల చేత ఉపేక్షించబడి విసర్జించబడి ఎందుకు తన సెలవును మోసాడు? తండ్రి తనకు అప్పగింపబడిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, ఆ సింహాసనం చేరుకోవడం. క్రైస్తవ భక్తి సాధన చేస్తున్న వ్యక్తులు కూడా ఆ సింహాసనం చేరుకోవాలి అంటే వారిలో ఉండవలసిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏమిటి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోకపోతే ఇక నేను అనేవాడు సిలువ వేయబడలా. ఇక్కడ 2 సిలువలు ఉన్నాయి. ఒకటి మనం మోసే సిలువ, 2 మనం వ్రేలాడబడే సిలువ. మనం వ్రేలాడబడే సిలువ వేరు, మనం మోసే సిలువ వేరు. ఇక్కడ ఏం రాయబడింది ఈ మూలవాక్యంలో? నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని. గలతీ 2:20కి రండి. నేను క్రీస్తుతో కూడా, ఈయన సిలువ వేయబడింది ఎవరితో కూడా? క్రీస్తు ఏ సిలువలో వేయబడ్డాడు? ఏ సిలువలో సిలువ వేయబడ్డాడు? తన కొరకైన సిలువ. అవునా? క్రీస్తు సిలువను మనం మొయ్యలేము. క్రీస్తు సిలువ సర్వలోక పాపములను మోసుకొని వెళ్ళేటువంటి సిలువ. అది
విశ్వలోక పౌరులందరి కొరకు, వారి విమోచన కొరకు, దేవునితో వారిని సమాధాన పరచడం కొరకు మోసిన సిలువ అది. ఆ సిలువను మనం మోయలేము. కానీ మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో, నిబంధన చేసుకున్నామో, అప్పుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం. రోమా 5:4 క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాం, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాం. అక్కడ సిలువ వేయబడ్డాం, సిలువలో వేలాడబడుతున్నాం. కానీ శరీరధారులుగా ఈ భూమి మీద మన కొరకైన సిలువ ఒకటి ప్రత్యేకంగా మన కొరకు ఉంది. నా కొరకు విజయకుమార్ కొరకైన సిలువ విజయకుమార్కి ఉంది. నీ పేరు నువ్వు చెప్పుకో. నీ కొరకైన సిలువ ఒకటి నీ కొరకు ఉన్నది. నీ కొరకైన సిలువను నేను మోయలేను, నా కొరకైన సిలువను నువ్వు మోయలేవు. దేవుడు నా కొరకు ఏ సిలువను సిద్ధపరిచాడో ఆ సిలువను నేను మోయాలి. ఎలా మోయాలి? నా స్వచిత్తాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని నా చిత్తంగా చేసుకొని. ఇది ప్రాథమిక పాఠం క్రైస్తవ భక్తి జీవితానికి. మొట్టమొదటి పాఠం ఈనాడు క్రైస్తవ సమాజంలో 90 మంది కంటే ఎక్కువ 100కి ఈ మొదటి పాఠంలోనికి రాలా. నాకు నచ్చలేదండి, ఇలా చెప్తే ఎలా చేస్తామండి, ఇది సాధ్యమటండి. చేయని కారణాలు ఏమిటి? వారి కొరకైన సెలవును వారు మోయడానికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? వారి స్వచిత్తానికి వారు చంపబడలేదు. ఇది దేవుని వాక్యము, వాక్య సారాంశ సత్యం. ఇది మన జీవితాల్లో దేవుని ఇష్టమని ప్రకటించినప్పుడు ఆ చిత్తానికి ఎందుకు లోబడడం లేదు? సిలువ వేయబడలా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా యందు నమ్మకముంచు కదా. ఎంతమంది ఈ పని చేయగలుగుతున్నారు? ఎంతమంది ఈ పని చేయగలుగుతారు? స్వబుద్ధిని ఇలా అయితే ఎలా అండి? మనకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి కదా. మరీ అంత ఖచ్చితంగా ఉండమంటే ఎలా సాధ్యమవుతుంది? కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? 37వ కీర్తన 5వ వచనం. భక్తులందరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తమను తాము అప్పగించుకున్నారు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎంతమంది ఈ వచనంలోకి వచ్చారు, ఈ మెట్లోకి వచ్చారు? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రభు చెప్తున్న ఎన్నో విషయాలు తెలుసు. ఏది ఎలా చేయాలో తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా ప్రవర్తించాలో తెలుసు. దానికి సొంత వ్యాఖ్యానాలు కలుగ చేసుకొని దేవుని చిత్తానికి లోబడకుండా సొంత చిత్తాన్ని ఎలా చేయగలమండి? అలా అయితే ఎలా చేయగలమండి? అవునా? ఇలాగున దేవుని చిత్తానికి దూరం అయిపోతుంది. మొదటి మెట్లోకే ఉపేక్షించుకోవడం అనే అనుభవంలోనికి నాడు క్రైస్తవ సమాజం రాలేదు. ప్రపంచ యాత్ర చేస్తాను, పరలోకం వెళ్తానని భక్తి సాధన మొదలుపెట్టినటువంటి వ్యక్తులు ఈ మొట్టమొదటి మెట్లోనే వాకిట్లోకి వెళ్ళగానే బొక్కబోర్లు పడ్డారు. వాకిట్లోకి వెళ్ళగానే ముందుకు పడిపోయారు. ఇంకా ప్రపంచ యాత్ర చేసేది ఎక్కడ? ఇది దేవుని చిత్తము, ఇది దైవ కార్యము, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఇది అని అనేక సార్లు అనేక విధాలుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వాక్యం చదివినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ తోటి విశ్వాసుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయినా దానికి లోబడు. ఎందుకంటే ఇది కష్టంగా ఉంది. అది సిలువ, అది సిలువ. సిలువ అంటే అర్థం ఏమిటి? సిలువ అంటే అర్థం ఏమిటి? శ్రమ. సిలువ అంటే సిలువను మోసుకుంటూ వెళ్ళడం అంటే ఎక్కడికి వెళుతున్నాం? మరణించడానికి వెళుతున్నాం. సిలువ అవమానానికి గుర్తు. సిలువను గురించి అనేక విషయాలు లేఖనాల్లో వ్రాయబడ్డాయి. 2-3 విషయాలు నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనం. కదా. దేనికి?
క్రీస్తు శ్రమల్లో పాలివాడనగుట ఎట్టిదో, కొదవుగా ఆయన పొందిన శ్రమల్లో నేను ఆ శ్రమలు నేను పొందుకోవాలని. కొలసి 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. అంటే ఇతరుల యొక్క శ్రమ నా శ్రమ అనుకోవడం. నిన్ను నిర్హేతుకంగా ఎవరైనా నిందిస్తే, అవమానిస్తే ఆ నిందను భరించడం, అవమానాన్ని భరించడం. మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు, అంటే నీ తోటి విశ్వాసుల కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేసుకుంటున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10. సిలువంటే అదే మాట. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనని. సావకుండా పునరుత్థానం ఎలా ఉంటుందండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. ఉన్నను ఎక్కువ మందిని సంపాదించుకుంటగా అందరికీ నన్ను నేనే. ఉందా ఈ అనుభవం? ఏ సహోదరి ఏ సహోదరుడైనా నా ఈ అవసరత ఉంది, దీని కొరకు ప్రార్థన చేయండి అని చెప్తే, లేదు కష్టంలో ఉన్నాను, కృంగున్నాను అంటే వాళ్ళని ఆదరించే గుణం, వాళ్ళని పరామర్శించే అనుభవం, వారి అవసరత నిమిత్తం గుప్పెళ్ళు విప్పే అనుభవం ఉన్నదా? మాకు బాగలేనప్పుడు ఎవరు వచ్చారండి? వాళ్ళు సెలవు మొయ్యడంలా, నువ్వు మొయ్యాలి అనుకుంటే వెళ్ళాలి. చూడండి పౌలు అనుభవాలు 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9 నుండి చూడండి. మరణదండన విధింపబడిన వారమైనట్టు అపోస్తులమైన మమ్మును అందరికంటే చివరి నేను కాదు మేము లోకమునకు, దేవదూతలకు, మనుషులకు అంటే ఎగతాళి చేస్తున్నారు. వీళ్ళు ఇంత తిక్కలోళ్ళేంట్రా? అవునా? మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారం, లోకం వెర్రివారం అనుకుంటుంది. సిలువ వేయబడ్డం అంటే మనమేమో జ్ఞానులము అని చూపించుకోవాలి, మనకు తెలిసినంత ఎవరికి తెలియదని ఎచ్చులు చెప్పుకోవాలి. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులం. మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనులు. ఈగడి వరకు ఆకలి దప్పులు గల వారం, దిగంబరులం, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి. ఎవరైనా ఒక మాట అంటే ఎలా స్పందిస్తున్నారు? ఈ మనుషులు నేను ఎంత కష్టపడుతున్నా నన్ను పట్టించుకోవట్లేదండి, నేనంటే విలువ లేదండి, నేను ఎంత ప్రయాసపడుతున్నా నాకు గౌరవం ఇవ్వడం లేదండి. ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు? ఎందుకు ఇవ్వడం లేదు వాళ్ళు? నువ్వు సిలువ మోయాలని దేవుడు అనుమతించాడు, నువ్వేమన్నావు నాకు సిలువ వద్దు, ఈ శరీరానికి ఘనత కావాలి, సుఖం కావాలి, గొప్ప కావాలి. నువ్వు యేసును వెంబడిస్తున్నట్ట వెంబడించనట్ట కదా? తుఫాన్ ఆపిన ఆయన, 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పెంచిన ఆయన, అంతగా ఆశీర్వదించిన ఆయన, నీ జీవితంలో అనుమతించిన ఆ సమస్య, ఆ శోధన, ఆ అవమానం, ఆ నింద, ఆ తృణీకారం ఆయనకి తెలిసి అనుమతించాడా, తెలియక అనుమతించాడా? తెలిసి అనుమతించాడు. అంటే అది చేయగలిగిన ఆయన నా బ్రతుకులో ఈ అవమానం నాకు రాకుండా ఎందుకు చేయలేడు అని ఎందుకు ఆలోచించట్లేదు? కారణం, నిన్ను నువ్వు ఉపేక్షించుకోలేదు. నేను కాను, క్రీస్తు నాలో జీవిస్తున్నాను. నేను చచ్చిపోయాను కదా. నేను చనిపోయినప్పుడు నాకు ఈ గౌరవం ఏమిటి? నేను చనిపోయినప్పుడు నాకు ఈ ఘనత ఏమిటి? ఈ మెప్పు ఏమిటి? ఈ ఆలోచనలోనికి రాలేదు ఈనాటి క్రైస్తవ సమాజం. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:13 అంటాడు, నా సహోదరుడికి నేను అభ్యంతరకరంగా ఉంటే నేను మాంసం తినడం మానేస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్దామా? ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు మీరు మనసును పెట్టండి. యేసు ప్రభు వారు తను తాను తగ్గించుకున్నాడా లేదా? శాస్త్రుల చేత, పరిచయాల చేత ఉపేక్షించబడ్డాడు.
తనంతట తాను కూడా తగ్గించుకున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తం తగ్గించుకున్నాడా, తగ్గించుకోలేదా? ఫిలిప్పీ 2:6లో మనం చూస్తాము, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకొనకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను రిక్తునిగా చేసుకొని మనుష్యునిగా దాసునిగా సెలవు మరణం పొందినంతగా. ఆయనేమో తను తాను తగ్గించుకున్నాడు తన సెలవును మోయడానికి. మన కొరకైన సెలవును మనం మోయడానికి ఇష్టపడక మనం తగ్గించుకొని కారణాన ఆయన వెంబడిస్తున్నాము అని పేరు చెప్పుకుంటూ వెంబడించడం లేదు. ఆయనకు విరోధంగా బ్రతుకుతున్నాం. ఆయనకు విరోధంగా బ్రతుకుతున్నాం. క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాం. నువ్వు వెంబడిస్తే, నిన్ను నువ్వు ఉపేక్షించుకుంటే, నా ప్రభు ఈ పని చెప్పాడు, నా ఇష్టం కాదు, ఇది దేవుని ఇష్టం అని నువ్వు నమ్మినప్పుడు దేవుని ఇష్టాన్ని చేయడానికి నువ్వు వెళ్తావు. అది నీకు ఇష్టమున్నా లేకపోయినా. నువ్వు ఎక్కడో జాబ్ చేస్తున్నావు, లేకుంటే కూలికి వెళ్ళావు ఒక రైతు దగ్గరికి పొలంలో, లేకుంటే ఇంకేదో పని నీకు అప్పగింపబడిన పని. ఎలా చేస్తావు? నీకు ఇష్టమున్నా లేకపోయినా యజమాని చెప్పిన పని చేస్తావా, చేయవా? మరి పరలోకమందు ఉన్నటువంటి మన యజమానుడు మనకు అప్పగించిన పని మనం చేయడం లేదు. ప్రభువా, ఇది నాకు ఇష్టం లేదని చెప్తున్నావు, ఇది నాకు చేత కావడం లేదని చెప్తున్నావు, నేను చేయలేను అని చెప్తున్నావు. ఈ మాటలకు అర్థం ఏమిటి? నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడానికి నువ్వు ఇష్టపడలేదు, నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు, ఆ మొదటి మెట్లోకి నువ్వు రావడానికి ఇష్టపడలేదు, ఆ దీనత్వం నేర్చుకోవడానికి ఇష్టపడలేదు, ఆ సాత్వికం నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. నీ కొరకైనా దేవుని ఆశీర్వాదము నీ మీదకి రాకుండా ఉండడానికి ప్రధానమైన కారణాలలో ఒక కారణం నీ స్వచిత్తానికి నువ్వు చావకపోవడమే. ఈ స్టేట్మెంట్ మరలా చెప్తా. నీ కొరకైనా దేవుని ఆశీర్వాదం ఏమిటి? దేవుని ఆశీర్వాదం ఆయన అభిషేకం, పరిశుద్ధాత్మతో నింపుదల, ఆయన ఆత్మచేత నింపబడడం, ఆయన ఆత్మచేత నడిపించబడడం, ఆయన వశ్యం కావడం, అది దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదం. ఎప్పుడైతే ఆయన వశ్యం అయ్యామో ఆటోమేటిక్గా మిగిలినవన్నీ ఆటోమేటిక్గా అవి జరిగిపోతాయి. ఎందుకంటే మనం ఆయన వశ్యమైనప్పుడు, మన శరీర ప్రాణాత్మలు ఆయన వశ్యమైనప్పుడు ఆయనే మన ద్వారా కార్యాలు చేస్తాడు. ఈ ఆశీర్వాదం మన మీదకి రాకపోవడానికి ప్రధానమైన కారణం నిన్ను నువ్వు ఉపేక్షించుకోకపోవడం, నీ స్వచిత్తానికి చావకపోవడం, నేను కాను క్రీస్తు అని చెప్పకపోవడం, దేవుని వాక్యానికి అవిధేయులు కావడం, తిరుగుబాటు చేయడం. మాటలు చెప్పరు, క్రియల ద్వారా చూపిస్తారు. 90% కంటే ఎక్కువ మంది క్రైస్తవులు ఇక్కడికి వచ్చి, ప్రభువా నీ ఆత్మను కుమ్మరించు, ఆత్మచేత నన్ను నింపు, గేటు దాటిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు మన స్వంత ఇష్టాలు. కనీసం దేవుని వాక్యం క్రమబద్ధమైన రీతిలో చదవడం, ధ్యానం చేయడం రాదు. ప్రార్థనా జీవితం ఉండదు, పరిశుద్ధుల సహవాసం ఉండదు, ప్రభు వల్లలో యోగ్యంగా పాల్గొవాలనే తపన ఉండదు. ఆ టైంకి వస్తారు, గబగబా చేతులు చాపి బల్ల తీసుకుంటారు. లేకపోతే పాస్టర్ గారు బల్లుంచు, నేను ఆనికి కొత్త. ఉపేక్షించుకోలేదండి వీళ్ళు, సిలువ వేయబడలేదండి వీళ్ళు. వాళ్ళు ఏమీ పొందుకోలేకపోతున్నారు దేవుని దగ్గర నుండి ఏమీ పొందుకోలేకపోతున్నారు. ఈ లోకంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు. అది ఎలాగో కూడా చెప్తాను. ఇందాక చెప్పాను, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు అన్న ఆయనే నిన్ను నువ్వు ఉపేక్షించుకోమని చెప్పారు అని చెప్పాను. అవునా? ప్రేమించేది ఏమిటి? యేసు విమోచించిన నిన్ను. ఉపేక్షించేది ఏమిటి? యేసు విమోచించిన నీకు ఆటంకంగా ఉన్న నిన్ను. నిన్ను నువ్వు ఉపేక్షించుకున్నప్పుడు దేవుని అంశ నీలోకి వస్తుంది కదా, దైవాభిషేకం నీ మీదకి వస్తుంది కదా, దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది కదా. దైవాంశ కలిగిన నీలోనికి అపవాది ఎలా వస్తాడు?
కొరింథీ సంఘము సకల ఆశీర్వాదాలు కలిగిన సంఘం, సకల కృపావరాలు కలిగిన సంఘం, బోధించడంలో జ్ఞానంలో ఐశ్వర్యవంతులు వాళ్ళు. అలాంటి సంఘంలోనికి అక్రమం ఎలాగొచ్చింది? దైవాంశ సంభూతులైనటువంటి దేవుని అంశ వాళ్ళలో ఉన్నటువంటి ఆ భక్తులలోనికి అపవాది యొక్క అంశ ఎలాగొచ్చింది? ఉపేక్షించుకొని కారణాన్ని. తను తాను ఉపేక్షించుకోలేదు. దేవుడిచ్చిన వరాలను దైవ కార్యం కొరకు కాక వారి సొంత కార్యాల కొరకు వినియోగించుకున్నారు. దేవుని మహిమ కొరకు కాక సొంత మహిమ కొరకు వారు ఉపయోగించుకున్నారండి. దేవుడిని కృపించాడు, నీ యందు విశ్వాసం ఉంచాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నీ కొరకు కొన్ని సత్క్రియలు సిద్ధపరిచి విశ్వాసంలో కృపలో నిన్ను నడుచుకోమని దేవుడు నీకు ఆజ్ఞాపించాడు, నీ కొరకు సిద్ధపరిచాడు. నీ కొరకైనా నూతన సృష్టిని నీ కొరకే చేశారు ఆయన. అది నెరవేర్చుకోవడానికి ఆయన చేతిలో నిన్ను చెక్కుతున్నాడు. ఎప్పుడో నిన్ను నువ్వు ఉపేక్షించుకున్నప్పుడు, ఉపేక్షించుకొని కారణాన ఆయన చక్కడ పని ఆగిపోతాడు. నీ కొరకైన దైవాశీర్వాదం నీ మీదకి దిగి రావడం లేదు. ఇంకా ఆయన వెంబడించేది ఎక్కడ? సిలువ అంటే నేను నా కొరకు కాదు, నేను నా దేవుని కొరకు. సిలువ అంటే నేను నా కొరకు కాదు, నా దేవుని ప్రజల కొరకు. సిలువ అంటే నేను నా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నాకు వచ్చే అవమానాన్ని నేను స్వీకరించడానికి, నిందను స్వీకరించడానికి, హింసను స్వీకరించడానికి, వస్త్రహీనతను స్వీకరించడానికి, లేమిని స్వీకరించడానికి, దారిద్ర్యాన్ని స్వీకరించడానికి. ఇవన్నీ కూడా ఈ మట్టి శరీరానికే కానీ ఆ మహిమ శరీరానికి కాదు. దీన్ని నువ్వు ఎంతగా ఉపేక్షించుకుంటావో అంతరంగ పురుషుడు అంతగా బలపరచబడతాడు. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నారు? కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎప్పుడు? ఈ బాహ్య పురుషునితో సిలువను మోసినప్పుడు. ఇందాక కొన్ని రెఫరెన్సులు చూపించాను కదా, పౌలు అనుభవించిన సిలువ. అలాంటి అనుభవంలో నువ్వు నడిపించబడినప్పుడు ఈ బాహ్య పురుషుడు కృషించిపోతాడు, ఫిజికల్గా బలహీనమైపోతాం. ఫిజికల్గా బలహీనమవుతామంటే సన్న పొల్లలాగా అయిపోతామని కాదు. అవమానము, నింద, తృణీకారము, హృదయానికి గాయాలు, అవసరమైతే శరీరానికి హింస, ఇవన్నీ ఎదురైనప్పుడు కృంగిపోయిన పరిస్థితి, బయటికి చూసిన వాళ్ళు వీళ్ళేంటారు ఇంత దరిద్రులాగా ఉన్నారు, వీళ్ళేంటి ఇన్ని అవమానాలు పాలవుతున్నారు, వీళ్ళెవరో జీవితాల్లో సంతోషమే లేదు అని అనుకుంటుంది లోకం. కానీ అంతరంగ పురుషుడు మాత్రం ఆనందంతో గంతులు వేస్తుంటాడు. ఎందుకు? ఆయనతో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఆయనతో వ్యక్తిగత సహవాసం ఉంటుంది, సంబంధం ఉంటుంది. ఈ శ్రమ వెనుకున్న సిరిని చూస్తాడు వీడు, ఈ హింస వెనుకున్న ఆశీర్వాదాన్ని చూస్తాడు, అభిషేకాన్ని చూస్తాడు, మరణం వెనుకున్న పునరుత్థానాన్ని చూస్తాడు, పునరుత్థాన బలాన్ని చూస్తాడు, పునరుత్థానపు శక్తిని చూస్తాడు. నువ్వు చావకుండా పునరుత్థానం ఎలా కలుగుతుందండి? ఆలోచన చేయండి. నేను విస్తరించి మాట్లాడడం లేదు, ఒక్క ఆలోచనే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎవడైనను అంటే అందరికీ కాదు, యేసును వెంబడించాలి అనుకున్నవాడికి, యేసును వెంబడించాలి అనుకున్నవాడు అంటే క్రీస్తుతో నిబంధన చేసుకున్న వ్యక్తుల్లోనే శిష్యులను గురించి ఆయన చెబుతున్నాడు. యేసును అంగీకరించిన వారందరూ యేసును వెంబడించడం లేదు. ఎందుకంటే యేసును వెంబడించాలి అంటే ఉండవలసిన మొట్టమొదటి లక్షణం తను తాను ఉపేక్షించుకోవడం. తను తాను ఉపేక్షించుకోవడం అంటే ఊళ్ళో గనులైన వారు, గణహీనులైన వారి చేత కూడా తృణీకరించబడ్డం, అవమానించబరచబడ్డం, నాకు నేనుగా చెప్పుకోవడం, నేను వ్యర్థుడను, ఏ సామర్థ్యము కలిగిన వాడను కాను, దేవుని కొరకు ఎందుకు నేను ఉపయోగపడేవాడిని కాను. ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన నన్ను రక్షించుకున్నాడు కాబట్టి నన్ను రక్షించిన వానికి చెందిన వ్యక్తిని, ఆయన ఇష్టం నెరవేర్చడానికి నేను భూమి మీద ఉన్నాను, ఆయన ఇష్టం నేను నెరవేర్చడానికి భూమి మీద ఉన్నాను, తద్వారా జరుగు ప్రక్రియను ప్రకటించడానికి నేను భూమి మీద ఉన్నాను అని ఎవరైతే తను తాను ప్రత్యేకించుకుంటారో వారు ఉపేక్షించుకున్నవారు. తన కొరకైన సిలువ ఎప్పుడైతే ఉపేక్షించుకొని ఆయన ఇష్టాన్ని నీ ఇష్టంగా చేసుకున్నావో అప్పుడు నీకు సిలువ అనుభవం ఎదురవుతుంది.
నేనండి అందరితో మంచిగా ఉంటానండి, మా రక్షణ పొందిన వాళ్ళతో అందరిలో నన్ను చాలా మంచోళ్ళు అంటారండి, ఒక్కళ్ళు కూడా నన్ను ఏమనరండి. అంటే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాట పాడుతున్నావు, ఇక్కడికి వచ్చి ఈ పాట పాడుతున్నావు. నువ్వు క్రీస్తుని గురించి స్పష్టంగా చెప్పగలిగిన వ్యక్తివి అయితే నీకు అవమానం ఖచ్చితంగా ఎదురవుతుంది. ఆ సాక్ష్యమే నువ్వు లేనప్పుడు నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నట్టు కాదు. ఆలోచన చేయండి. ఎవడైనా నువ్వు నన్ను వెంబడింపగోరిని వాళ్ళ తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాడిని చేయడం, ఆ క్రమం లేదురా ఈ అవమానం నిందను భరిస్తూ అనుదినము. 9:23 చూడండి లూకాసు వార్తలో, అక్కడ మరికొంచెం స్పష్టంగా రాశారు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము ఏదో జీవితంలో ఒకసారి ఎదురయ్యే సన్నివేశం కాదు ఇది. ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. వెంబడిస్తే ఎక్కడికి వెళతాం? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి వెళ్తాం. అందుకొరకే ఈ శరీరంలో ఎంతకాలం ఉంటావు నువ్వు? ఎంతకాలం ఉంటావు ఈ శరీరంలో? మనకి తెలియదు, కానీ అది చాలా కొద్ది కాలం అని మనకు తెలుసు. అది దేవుడు అనుమతిస్తే 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆయుష్ ఇస్తే ఇప్పటి నుండి నువ్వు ఎంతకాలం బ్రతుకుతావు అది లెక్క. అనుమతించకపోతే ఇంకా ముందు వెళ్ళొచ్చు, లేదా 10 ఏళ్ళు ఎక్కువ ఉండొచ్చు. కానీ అది చాలా స్వల్పకాలమే. ఈ స్వల్పకాలం నువ్వు ఆయన్ని వెంబడించకపోతే సింహాసనానికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం చెప్దామా? దగ్గరగా చెబుదామా? నిద్రపోయే వాళ్ళు లేచేటట్టు చెబుదామా? అయినా లేవం. దేవునికి స్తోత్రం చెప్దామా? రైట్. ఒకవేళ నువ్వు ఈ పని చేయకపోతే మళ్ళా రండి, మార్కు సువార్త 8:38. ఈ మధ్యలో తన ప్రాణమును రక్షించుకోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తం సువార్త నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొను. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని చెబుతూ, వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో. ఈ తరం అంతా ఎలాంటిదట అంటే అర్థమేమిటి? ఒకవైపు సృష్టికర్తను దేవుడు అని చెప్తాం, ఇంకొక పక్క మనకు నచ్చినట్టు బతికేస్తాం, మన ఇష్టాలను నెరవేర్చుకుంటూ ఉంటాం. ఇక్కడికి వచ్చి ఈయనే దేవుడు అని చెప్తాం, ఈయన గొప్పోడు, ఈయన వల్ల బ్రతికా, నీ కృపేనయ్యా ఈరోజు నేను సజీవంగా ఉన్నా, నన్ను సజీవ లెక్కలో ఉంచావు, నీ సన్నిధికి నడిపించావు. ఈ డైలాగులన్నీ ఇక్కడ చెబుతాం. అక్కడికి వెళ్ళినాక మన ఇష్టాలు నెరవేర్చుకుంటాం. అందుకే ఈ తరాన్ని ఏమన్నాడు? వ్యభిచార తరం అన్నాడు అని చెబుతూ, నన్ను గూర్చియో నా మాటలను గూర్చియో సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడు. అంటే అర్థమేమిటి? నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తాన్ని చేయకపోతే నిన్ను బట్టి యేసు సిగ్గుపడతాడు. నీవు తండ్రి చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్త ప్రకారం చేస్తూ ఆ చిత్తం యొక్క ఫలితాలను నువ్వు ప్రకటించకపోతే యేసు నిన్ను గురించి సిగ్గుపడతాడు. ఏవైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆ చిత్తం యొక్క ఫలితాలను నువ్వు గుర్తుపట్టి ప్రకటించిన కారణాన దైవ కార్యానికి నీ ప్రవర్తన అడ్డుగా ఉందో దానిని బట్టి ఆయన సిగ్గుపడతాడు. సిగ్గుపడినప్పుడు నీ పేరు అక్కడ ఒప్పుకోడు. ఆయన రక్షణ పొందాడని ఒప్పుకోడు, నాతో సమాధాన పడ్డాడని ఒప్పుకోడు. ఇక నువ్వు సిగ్గుపడి ఆయన పేరు చెప్పలేదుగా. అలా క్రైస్తవులు అని చెప్పుకోవడానికే సిగ్గుపడే బ్యాచ్ చాలా మంది ఉంది క్రైస్తవుల్లో. నేను క్రైస్తవుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడే బ్యాచ్ చాలామంది ఉన్నారు. ఏదైనా ఊరు వెళితే బైబిల్ అందుబాటులో లేకపోతే, అందుబాటులో లేని పరిస్థితుల్లోకి వెళ్తుంటే బైబిల్ తోడుగా తీసుకువెళ్ళరు. బజార్కి వెళ్ళి రావాలి, వెంటనే వచ్చేస్తాము అప్పుడని నేను చెప్పడం వల్ల. ఒక ఊరు ప్రయాణం 1 రోజు 2 రోజులు, అక్కడ నీ బైబిల్ నువ్వు తీసుకెళ్ళవు. చాలామంది మందిరంలోనే బైబిల్ పెడతారు, మోసుకెళ్ళడం కూడా వాళ్ళకి బరువు. ఇంటికి వెళ్తే ఇంట్లో బైబిల్ ఉండదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి బైబిల్. ఇట్టడోళ్ళ గురించి ఆయన నీ పేరు ఒప్పుకోను, నేను సిగ్గుపడతాను మీ పేరు చెప్పడానికి అంటున్నాడు ఆయన. ఆలోచన చేయండి. మన మూలవాక్యం ఏమిటి? ఎవడైనాను నన్ను వెంబడింపగోరిని యెడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. వెంబడిస్తే ఏం జరుగుతుంది?
ఆయన వెళ్ళిన సింహాసనానికి వెళ్తాం. ఎలా వెళ్తాం? సెలవులు ఏముంది? మరణం ఉంది. మరణం తర్వాత ఏముంది? పునరుత్థానం ఉన్నది. సెలవును మొయ్యకుండా మరణం లేదు, సెలవును మొయ్యకుండా మరణం లేనప్పుడు పునరుత్థానము ఉండదు. ఉపేక్షించుకోవడం అంటే నేను ఏ విధంగానూ దేనికి ప్రయోజనకారి అయిన వ్యక్తిని కాను. దేవుని గురించి తెలుసుకోవడానికి నాకు సామర్థ్యం చాలదు, చేయడానికి సామర్థ్యం చాలదు. అయ్యా, నన్ను రక్షించిన నా ప్రభువా, నీవు నాకు బయలుపరచు, నీవు నాకు తెలియపరచు అని ఐఎమ్ అన్వర్ది అని ప్రభు దగ్గర అప్పగించుకోవడం. లోకం దృష్టిలో కూడా అలాగే ప్రవర్తించడం. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే విమోచించిన నీలో ఉన్నటువంటి నిన్ను నువ్వు ప్రేమించడం. ఆ అంతరంగ పురుషుడిని ప్రేమించి బాహ్య పురుషుడిని ద్వేషించడం. ఈ శరీరాన్ని నలకొట్టుకొని అంతరంగ పురుషుడు క్షేమాభివృద్ధి బలాభివృద్ధి పొందేటట్లుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ఉపేక్షించుకోవడం అంటే. అలా ఉపేక్షించుకున్నప్పుడు లోకం నిన్ను వెర్రివాని వలె చూస్తుంది, బలహీనుడిగా చూస్తుంది, తృణీకరిస్తుంది, అవమానిస్తుంది, నిందిస్తుంది, నిన్ను గాయపరుస్తుంది, హింసిస్తుంది, అవసరమే చంపేస్తుంది. వాటిని భరించడం, నీ కొరకైన సెలవును మోయడం, వెంబడించడం, ఈ ప్రక్రియ జరుగుతూ ఉన్నా కూడా ఏ దినమునికి ఆ దినం దేవుడు నీ కొరకు ఏ సత్క్రియలు సిద్ధపరిచాడు. భార్య స్థానంలో, భర్త స్థానంలో, తల్లిదండ్రుల స్థానంలో, బిడ్డల స్థానంలో, యజమానుడు దాసుడు స్థానంలో నిన్ను ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో నీ కొరకైన సత్క్రియలు కొనసాగిస్తూ వెళ్ళడం. అవమానించారే, నిందించారే, గాయపరిచారే, వాటి వైపు చూడకుండా. అది లోకానికి సిలువ వేయబడ్డం, లోకం మనకు సిలువ వేయబడ్డం. అప్పుడేమవుతుంది? మన కొరకైన సిలువను మనం మోస్తాం. రెండవదిగా ఆ మూడవ మెట్లోనికి, వెంబడించే మెట్లోనికి వచ్చినప్పుడు క్రీస్తు ఏ సిలువ మీద సిలువ వేయబడ్డాడో ఆ సిలువ మీద మనం వేలాడబడతాం. గలతీ 2:20లోకి అప్పుడు వస్తాం. ఎప్పుడైతే ఆ మెట్లోకి వచ్చామో ఆయనతో పాటు సిలువ వేయబడిన మనం ఆయనతో పాటు పునరుత్థానాన్ని కూడా పొందుకుంటాం. ఆ పునరుత్థానాన్ని పొందుకున్నప్పుడు ఆ మహిమను పొందుకుంటాం. మన కొరకైన సిలువ, ఆయన సిలువను మనం మోయలేము. అది సర్వలోక పాపములను మోసినటువంటి సిలువ. అది మన కొరకైన సిలువ. మన పరిధి చాలా చిన్నది. విజయకుమార్ అనే వ్యక్తికి దేవుడు అనుమతించిన సిలువ. విజయకుమార్ ఎంత బరువు మోయగలడో అంత బరువుని ఇచ్చాడు, అంత శ్రమనే ఇచ్చాడు, అంత అవమానాన్ని ఇచ్చాడు, అంత నిందనే ఇచ్చాడు, అంత తృణీకారాన్ని ఇచ్చాడు లోకం చేత. అది వీడు భరించగలడని ఆయన నమ్మాడు. ఆయన ప్రణాళిక ప్రకారం ఆ అవమానాన్ని నాకు ఇచ్చాడు, ఆ నిందను నాకు ఇచ్చాడు, ఆ తృణీకారాన్ని నాకు ఇచ్చాడు. అలాగే నీ విషయంలో కూడా, అబ్బో నేనున్న శ్రమల్లో అయితే ఎవరు ఉండలేరండి, నేను కాబట్టి అనుకుంటున్నా. కాదు, పొరపాటు పడుతున్నావు. నీ కొరకైన సెలవు నువ్వే మోయగలవు. అన్నీ తెలిసిన సర్వజ్ఞుడైన దేవుడు నీ కొరకైన సెలవు, నీ కొరకైన అవమానాన్ని, నీ కొరకైన నిందను, నీ కొరకైన లేమిని, నీ కొరకైన తృణీకారాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఎందుకు? నీ అంతరంగ పురుషుడు బలపరచబడాలి. ఈ సెలవును మోయడం ద్వారా, క్రీస్తు సెలవులో ఆయన మరణానుభవాన్ని నువ్వు అనుభవించడం ద్వారా ఆ పునరుత్థానపు శక్తిని నువ్వు పొందుకోవాలి, పునరుత్థాన బలాన్ని నువ్వు పొందుకోవాలి. అప్పుడే ఆ మహిమ దేహంతో నువ్వు ఆరోహణం అవుతావు. ఆ పునరుత్థానపు శక్తి లేకుండా ఎత్తబడలేరు. నామకార్థ క్రైస్తవులు ఎత్తబడరు. కాబట్టి నీ కొరకైన సెలవును నువ్వు మోసే అనుభవాన్ని కలిగి ఉన్నావు. మొట్టమొదటి నిన్ను నువ్వు ఉపేక్షించుకున్నావా? ఉపేక్షించుకుంటే ఎలా ఉంటుంది నీ జీవితం? ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రభు బలలో పాల్గొంటాం. దానికి కండిషన్స్ ఉంటాయి. నువ్వు పడక మీద ఉండి రాలేకపోతే ప్రభువే నీ దగ్గరికి వస్తా. 2, మనం నిర్ణయించుకున్న సమయాలు పాటిస్తాం. 3, జవాబుదారీతనాన్ని కలిగి ఉంటాం. 4, దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను నెరవేర్చడానికి ఇష్టపడతాం. అది భర్త స్థానంలో, భార్య స్థానంలో, తల్లిదండ్రులు, బిడ్డల స్థానంలో మన బాధ్యతలు మనం దేవునికి ఇష్టమైనవిగా నెరవేరుస్తాం. అందుకొరకు ప్రతిదినం దేవుణ్ణి కలుసుకుంటాం, ఆయనతో మాట్లాడతాం. ఆయనతో మాట్లాడడం అంటే ప్రార్థనా జీవితం. ఆయన మాట్లాడుతుండగా వినడం అంటే దేవుని వాక్య ధ్యానం. ఆ అనుభవాల ప్రకారం నడిపించబడతాం. అవి లేకుండా ఆదివారం అలవాటుగా వచ్చేసి వెళ్ళిపోయే వ్యక్తికి ఉంటే నేను నువ్వు ఉపేక్షించుకోలేదు, నీ భక్తి వ్యర్థమైపోతుంది. ఆలోచన చేయండి. రండి ప్రార్థన చేసుకుందాం, ప్రభు దగ్గరికి వెళదాం. దేవుని ఆలోచన నువ్వు నెరవేర్చకపోతే నిన్ను వచ్చి దేవుడు సిగ్గుపడతాను అని చెప్తున్నారు.
ఆలోచన నెరవేర్చినప్పుడు కలిగే ఫలితాలు నువ్వు ప్రకటించకపోతే ఆయన గురించి సిగ్గుపడతానని ఆ లేఖనం చెప్తుంది. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగల వాడై పరిశుద్ధ దూతల్లో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పారు. ఇది ప్రభువు మాట. ప్రభు సిగ్గుపడే విధంగా మన ప్రవర్తన ఉందా? లేదు, ఆయన సంతోషపడి ప్రభు ఎదుట ఇదిగో నా కుమారుడు భూమి మీద నా కొరకు ఈ శ్రమను పొందాడు, ఈ హింసను పొందాడు, ఈ అవమానాన్ని పొందాడు, నా మాటలను ఆయన నెరవేర్చాడు, అవమానమైన, నిందైన, తృణీకరమైన, హింస అయినా భయపడలేదు, నా పక్షంగా నాకు సాక్షిగా ఉన్నాడు అని ప్రభు చెప్పే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు పరీక్షించుకో. ప్రభువుని అడుగుదాం, ప్రభు సన్నిధికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. మనం స్వీయ పరీక్ష చేసుకుందాం.